దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 160. రాబోయే అతని మృత్యువు గురించి తెలుసుకుంటున్న అమర్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. అమర్కి సంభవించబోయే మరణం గురించి స్వామీజీ హెచ్చరించేసరికి అమర్ వారి మాటల్ని విని ఆశ్చర్యపోతుంటాడు. స్వామీజీ తిరిగి మాట్లాడుతూ, ఈ జగత్తు సృష్టిలో జన్మించిన జీవి ఏదో ఒక సమయాన తనువు చాలించాల్సిందే. ఆ సమయం నీకు ఆసన్నమవుతుంది అంటాడు స్వామీజీ. ఆ మాటలకు అమర్ కాస్త భయపడుతూ, ఏంటి స్వామి మీరనేది? మీరు చెప్తున్నది నిజమేనా అని అడుగుతాడు. నేను ఎప్పుడూ సత్యమే పలుకుతాను. కుటుంబం కోసం నీ జీవితాన్ని ధారపోసావు. ఇప్పుడు అదే కుటుంబం కోసం నీ ప్రాణాలు బలి ఇవ్వటానికి సిద్ధపడబోతున్నావు అని అంటాడు. స్వామీజీ చెప్పిన మాటలు అమర్కి క్లియర్గా అర్థం కావడం లేదు. కానీ ఏదో ఆపద వస్తుందని మాత్రం అర్థమవుతుంటుంది. ఈ రాత్రికి తనువు చాలించటానికి సిద్ధంగా ఉండు. రేపటి సంధ్య వేళని నువ్వు చూడలేవు అంటాడు స్వామీజీ. ఆ మాటలు అమర్కి ఇంకా కంగాన్ని కలిగిస్తూ, స్వామీజీ నా కుటుంబానికి నా అండ చాలా అవసరం. నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నేను బతికి ఉండాలి. నా కుటుంబాన్ని నేను కాపాడుకునివ్వకుండా అప్పుడే నాకు మరణం ఏంటి స్వామీజీ అని అడుగుతాడు. ఆ కుటుంబాన్ని కాపాడుకునే సందర్భంలోనే తనువు చాలించబోతున్నావు అని అంటాడు. ఆ మాటలకి అమర్ కొన్ని క్షణాలు ఆలోచించి, మరి నేను పోతే నా కుటుంబం క్షేమంగా ఉంటుందా? చెప్పండి. నా కుటుంబం క్షేమంగా ఉంటుందంటే నేను నా మరణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను అని అంటాడు. వృక్షం వేరులో జీవం కోల్పోతే ఇక వృక్షం ఎక్కడ ఉంటుంది? ఆ వృక్షం నేలమట్టం కావడమే. నువ్వే లేనప్పుడు నీ కుటుంబం చిన్నాభిన్నం కావటం ఎంతో సమయం పట్టదు అంటాడు స్వామీజీ. ఆ మాటలకి ఇంకా భయపడుతూ, అయితే నాకు అప్పుడే మరణం రాకూడదు స్వామీజీ. నా కుటుంబం కాపాడుకోవటానికైనా నేను బతకాలి. దయచేసి నాకు మరణం రాకుండా ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాడు. నేనేమీ పరిష్కారం చెప్పలేను. ఎందుకంటే ఈ సమస్యకు నా దగ్గర ఎలాంటి పరిష్కారం లేదు కాబట్టి. నూతన ఆవిర్భావన సృష్టి జరిగితే తప్ప నువ్వు మరుసటి సంధ్యా వేళని చూడలేవు. ఆ అమ్మవారిని నమ్ముకొని ధైర్యం చేసి నువ్వు చావుకి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. నీ కుటుంబం క్షేమం కోసం పట్టుదల సంకల్పంతో మరణాన్ని ఎదుర్కోవటానికి నీ వంతుగా ప్రయత్నించు. ఏ కాస్త నిర్లక్ష్యం వహించినా నీ ప్రాణాలు పోవడం తథ్యం అని స్వామీజీ విభూదిని అమర్ నుదుటిన నిలువున రాసి వెళ్ళిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? నేనే లేనప్పుడు నా కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని స్వామీజీ అంటున్నారు. నా కుటుంబం కోసమైనా నేను బతకాలి తల్లి అంటూ అమర్ కన్నీళ్లు పెడుతూ ఆ తల్లిని వేడుకుంటాడు. ముత్యాలు నదిత కిచెన్లో స్వీట్స్ రెడీ చేస్తుంటారు. ఎందుకత్తా ఇన్ని స్వీట్ చేస్తున్నారు అంటూ ఆనంది అక్కడికి వస్తుంది. ఇవన్నీ మీ శోభనం కోసమే అంటుంది నందిత. ఓ, శోభనంలో స్వీట్స్ కూడా తింటారు కదా. శోభనం గురించి ఈ అమ్మకి చెప్పేటప్పుడు స్వీట్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. శోభనం గురించి బాగా బట్టి శోభనం గదిలోకి వెళ్ళాలి అని తనలో తను అనుకుంది. ఇక దమయంతి గారు మల్లెపంతి దగ్గర ఉన్న మీడియం సైజ్ ఒక పట్టె మంచాన్ని వడ్రంగిలతో బాగు చేస్తుంటారు. చైతన్య అక్కడికి వచ్చి, ఇంత పాత మంచాన్ని ఇప్పుడు బాగు చేస్తున్నావు ఏంటి బామ్మ అని అడుగుతాడు. ఇది పాత మంచమైనా ఈ ఇంటికి తరతరాలుగా వస్తున్న మంచం. ఈ మంచం మీదనే ఈ ఇంటి వారసుల శోభనం జరగటం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఈ మంచాన్ని సాయంత్రం అశ్విన్ ఆనందీల శోభనానికి బాగు చేయిస్తున్నాను అని అంటుంది. అంత పాత మంచం నా బావ పర్సనాలిటీకి ఆగుతుందంటావా అని అడుగుతాడు చైతన్య ఆ మంచాన్ని చూస్తూ. పిచ్చోడా, చూడటానికి మంచం అలా ఉంటుంది కానీ అది చాలా స్టాండర్డ్లే. ఆ రోజుల్లో 10 విగ్రహాలంతా ఉన్న మీ తాతయ్య బరువుని తట్టుకున్న మంచం ఇది. ఇక నా మనవని తట్టుకోలేదా అని అంటుంది.
అబ్బో అంటాడు చైతన్య ఆ మాటలు విని. కాసేపటికి వడ్రంగి వాళ్ళు మంచాన్ని నీట్గా బాగు చేసి, ఇంకొక 100 ఏళ్ళ వరకు మా వడ్రంగి వాళ్ళు ఈ మంచం మీద చెయ్యి వేయాల్సిన అవసరం లేదమ్మా, అంత గట్టిగా ఉంది అని అంటాడు. బామ్మగారు మంచాన్ని చూసుకొని, నిజమే చక్కగా ఉంది అంటూ చీరలో దొప్పిన పర్స్ తీసి అందులో నుంచి డబ్బులు తీసి వాళ్ళకిచ్చి, ఇక వెళ్ళిరండి అని అంటుంది. మంచిదమ్మా అంటూ వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. మంచం పాతదైనా నిజంగానే చాలా స్టాండర్డ్గా కనిపిస్తుంది బామ్మ అంటాడు చైతన్య మంచం పట్టుకొని చూస్తూ. ఈలోపు బామ్మ అంటూ శివంగి అక్కడికి వస్తుంది. ఏంటే అని అడుగుతుంది బామ్మగారు. అన్నయ్య ఆనందీల శోభనానికి ఏ రూమ్ సిద్ధం చేయమంటావు అని అడుగుతుంది. రూములు గీములు ఏమీ లేవు అంటుంది దమయంతి గారు. ఆ మాటకి ఇద్దరు నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావు బామ్మ, రూమ్ లేకుండా శోభనం ఏంటి అని అడుగుతుంది శివంగి. ఇవాళ నీకేమీ మతిపోలేదు కదా బామ్మ అంటాడు చైతన్య కూడా ఆశ్చర్యపోతూ. నాకేమీ మతిపోలేదురా, మతి ఉండే అంటున్నాను. మా ఇంటి వంశంలో ఈ పట్టె మంచం ఒకటే తరతరాలుగా రావడం లేదు, ఈ మల్లె పందిరి కూడా తరతరాలుగా వస్తుంది అంటూ బారెడు వెడల్పుగా అల్లుకొని గుత్తులు గుత్తులుగా సాయంత్రానికి మల్లెలు పూయటానికి సిద్ధంగా ఉన్న మల్లె పందిరిని చూపిస్తుంది. సందు అనేది లేకుండా దిట్టంగా అల్లుకొని తెల్లని మల్లె మొగ్గలతో కనిపిస్తున్న పందిరిని ఇద్దరు చూస్తుంటారు. మా ఇంట ఎవ్వరికి శోభనం జరిగినా ఈ మల్లె పందిరి కింద ఈ పట్టె మంచం మీదనే అంటుంది బామ్మగారు. ఏంటి ఇక్కడా అంటూ ఇద్దరు ఆశ్చర్యపోతారు. అవును, ఇక్కడే. 4 గోడల గది కంటే మించిన ప్రదేశం ఇది. ఒకసారి పెరటి డోర్ పెట్టి వెళ్ళామంటే ఎవరు కూడా తొంగి చూసేది ఉండదు, కనీసం చీమ కూడా దూరటానికి ఉండదు. అంత పగడ్బందీగా ఉంటుంది ఇక్కడ అంటుంది బామ్మగారు. చైతన్య శిరీష చుట్టూ పచ్చని చెట్లతో అందంగా కనిపిస్తున్న ప్రదేశాన్ని చూస్తూ నిజమే అని అనుకుంటారు. మీరు శోభన రూమ్కి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఈ పెరటిలో మల్లె పందిరి కింద పట్టె మంచం వేసుకుని చేసుకునే శోభనం దేనికి సాటిరాదు. మా ఇంటి అందరి శోభనాలు ఇలాగే జరిగాయి అంటుంది బామ్మగారు. రియల్లీ మార్వలెస్, ఇలాంటి ప్రదేశాల్లో శోభనం చేసుకునే అదృష్టం ఉండాలి బామ్మ అంటాడు చైతన్య శివంగి వైపు కొంటెగా చూస్తూ. నువ్వు నీ పెళ్ళాన్ని అలా చూసినా నీకు ఆ అదృష్టం లేదులే, ఎందుకంటే ఇది మా ఇంటి వారసత్వం పేర్లు మోసేవాళ్ళే ఇక్కడ శోభనం చేసుకోవాలి అంటుంది బామ్మగారు. సో సాడ్ అంటాడు నిరుత్సాహపడుతూ. బాగా అయింది అనుకుంటుంది శివంగి. సాయంత్రం పందిరి కొన్న సగం మల్లెలు కోసి మంచం అలంకరణ చేస్తే సరిపోతుంది అంటూ బామ్మగారు ఆ ఏర్పాట్ల గురించి శివంగికి చైతన్యకి చెప్తుంటుంది. ఇక అశ్విన్ రూమ్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తుంటే ఆనంది అక్కడికి వచ్చి, యమా శోభనం చేసుకునేటప్పుడు స్వీట్ గురించి చెప్పడం మర్చిపోయాను. పాలు తాగి స్వీట్ తిని ముద్దు పెట్టుకొని అప్పుడు నిద్రపోయి శోభనం చేసుకోవటం పూర్తి చేసుకోవాలి అంటూ పళ్ళు వికిలిస్తూ చెప్తుంది. అది విని ల్యాప్టాప్ నుంచి చూపు తిప్పి తన్ని ఒక్క చూపు చూస్తుంటాడు. ఏంటి అమ్మా అలా చూస్తున్నావు? శోభన గురించి నేను ఇంత తెలివిగా చెప్పినందుకు నన్ను మెచ్చుకోవాలనిపిస్తుందా అని అడుగుతుంది. కాదు, లాగిపెట్టి ఒకటి ఇవ్వాలనిపిస్తుంది అంటాడు కోపంగా. ఎక్కడ కొడతాడేమో అనుకొని చేతులతో 2 బుగ్గలు దాచిపెట్టుకొని, ఏంటి అమ్మా అలా అంటున్నావు? నా తెలివితేటలు చూసి ఈర్ష్యపడుతున్నావు కదా? ఇప్పుడైనా నేను అమాయకురాల్ని కాదు, తెలివిన దాన్ని అని తెలుసుకో అని అంటుంది. అవునవును, నువ్వు చాలా పెద్ద తెలివిన దానివి అని అంటాడు. కదా, మరి ఆనంది అంటే ఆనందీనే అంటుంది గొప్పగా ఫీల్ అవుతూ. అశ్విన్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కకు పెట్టి, పాలు తాగి స్వీట్ తిని ఓ ముద్దు పెట్టుకొని పడుకుంటే మరి పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు అని అడుగుతాడు. ఆలోచించి, అది నిజమే, పిల్లలు ఎలా పుడతారు అంటూ తిరిగి ప్రశ్నిస్తుంది. నువ్వు సైన్స్ చదవలేదా అని అడుగుతాడు. నాకు సైన్స్ సబ్జెక్ట్ అసలు ఇష్టం ఉండదు. సైన్స్లో ఎప్పుడూ అత్తేసిన మార్కులతోనే పాస్ అయ్యేదాన్ని, అది కూడా గీత దాంట్లో చూసి రాసి అని అంటుంది. ఉఫ్, ఇవాళ మాకు శోభనం జరిగినట్టే. శోభనం చేసుకునే బదులు అసలు శోభనం అంటే ఏంటి అని తనకి టీచింగ్ చేస్తూ కూర్చోవాలేమో అని అనుకొని తల పట్టుకుంటాడు.
ఏంటి అమ్మా తల పట్టుకున్నావు? తలనొప్పిగా ఉందా? ఉండు, వెళ్ళి బామ్ తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తుండగా తను టక్కున ఒడిలోకి గుంజుకున్నాడు. ఏంటి అమ్మా అలా గుంజావు అని అడుగుతుంది మిడిగుడ్లు వేసుకుని. అసలు ముందు దీనికి ఫీలింగ్స్ ఉన్నాయో లేవో టెస్ట్ చేయాలి అని అనుకొని ఆపరాక తన పెదవులు అందుకున్నాడు. శరణ్ చర్యకి ఆనంది షాక్ అవుతుంటే అశ్విన్ తన పెదవులతో మధుర యుద్ధం చేస్తున్నాడు. ఆ ముద్దుకి తన ఒళ్ళు జల్లుమంటుంటే మైకంగా కళ్ళు మూసుకొని పోయి అశ్విన్ తనలోకి చేతులు పొనిచి ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా అదుముకుంటూ ఉంటుంది. అమ్మయ్యా అని అనుకొని అశ్విన్ టక్కున తన్ని వదిలేస్తాడు. ఒక్కసారిగా ఆనంది ఆ మత్తుల నుంచి బయటపడి, ఏంటి అమ్మా అప్పుడే వదిలేశావు? నువ్వు ముద్దు పెడుతుంటే నాకు ఏదోలా ఉంది. ఇంకాసేపు నాకు ముద్దు చేయొచ్చు కదా అని అంటుంది. థ్యాంక్ గాడ్, తనకి శోభన గురించి తెలియకపోయినా నేను తన్ని హ్యాండిల్ చేసుకోగలనులే అని అనుకొని, ఇప్పుడు నీకు చూపించింది ట్రైలర్ మాత్రమే. ఇవాళ మన శోభనంలో ఫుల్గా ఎంజాయ్ చేద్దు కానీ రెడీగా ఉండు అంటూ తన తల మీద చిన్నగా ఒకటి కొట్టి వెళ్ళిపోతాడు. అబ్బా, నాకు ఆశ చూపించాడు, రాత్రి వరకు ఆగక తప్పదు అని అనుకుంటుంది. కిచెన్లో పని పూర్తి చేసుకొని నందిత బయటకొచ్చి ఇంకా అమర్ రాలేదేంటి అని అనుకొని ఎదురు చూస్తూ ఉండగా ఇంటి గేట్ సౌండ్ వినిపిస్తుంది. అటుగా చూసేసరికి అమర్ లోపలికి వస్తుంటాడు. స్వామీజీ మాటలే మనసులో పెట్టుకొని వస్తున్న అమర్ మొహంలో చిరునవ్వు మాయమై కనిపిస్తుంటుంది. అమర్ ఏదో పోగొట్టుకున్న వాడిలా రావటం చూసి నందిత ఎదురు వెళ్తుంది. అమర్ తలెత్తి తన వైపు చూస్తాడు. ఎర్రని సింధూరాన్ని తన పాపిట్లో పెట్టుకొని తన వాలుజడ నిండా పూలు పెట్టి 2 చేతుల నిండా మట్టి గాజులతో నిండుగా కనిపిస్తున్న నందితని తనివి తీరా చూస్తుంటాడు. ఏంటి అమర్ నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతుంది. రేపటి సంధ్య వేళని నువ్వు చూడలేవు, తనువు చాలించడానికి సిద్ధంగా ఉండు అని స్వామీజీ హెచ్చరించిన మాటలు గుర్తు తెచ్చుకొని తన్ని బాధగా చూస్తుంటాడు. ఎంత బాధలో ఉన్నా చిరునవ్వు చెదిరిపోని అమర్ ముఖంలో కన్నీళ్లు కక్కి వచ్చేటట్టుగా అతని కళ్ళు నందితకి కనిపిస్తుంటే నందిత మనసు చివుక్కుమంటూ అమర్ చెంప మీద మృదువుగా చేపెట్టి, ఏమైంది అమర్, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుంది. అమర్ ఆ బాధని కంట్రోల్ చేసుకుంటూ తన చేయి మీద చేయి పెట్టి, ఏమీ లేదు, బయట తిరిగి వస్తున్నాను కదా, కాస్త అలసిపోయాను అని అంటాడు. అంతేనా, నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా అని అడుగుతుంది నందిత కాస్త కంగారు పడుతూ. అదేమీ లేదు అని అంటాడు బాధని దిగమింగుకుంటూ. ఏంటో ప్రకాశవంతంగా కనిపించే నీ మొహం బాగా వడబడినట్టుగా కనిపిస్తుంది. ముందు భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకునిగనరా అంటూ అమర్ చేపట్టుకుని తీసుకుని వెళ్ళింది. భోజనాలు తినే దగ్గర అమర్ని పీట మీద కూర్చోబెట్టి అమర్ ముందు ఉన్న ప్లేట్లో భోజనం వడ్డిస్తుంటుంది. అందరూ భోజనాలు చేశారా అని అడుగుతాడు అమర్. అందరిది లంచ్ అయిపోయింది, నువ్వు ఒక్కడివే ఉన్నావు, త్వరగా తిను అంటూ వడ్డిస్తుంటుంది. అమర్ బాధని దిగమింగుకుంటూ భోజనం చేస్తుంటాడు. దమయంతి గారు అటుగా రాబోయి కోడలు భోజనం వడ్డించడం, కొడుకు భోజనం చేయడం చూసి, ఈ ఇంట్లో నా కొడుకు కోడలు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది, కానీ ఇవాళ జాతర అయిపోతే రేపటి రోజున ఏంటో అర్థం కావడం లేదు అని అనుకుని బాధపడుతూ వాళ్ళ మధ్యలో తను ఎందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతుంది. నందిత అమర్కి కొసరి కొసరి వడ్డిస్తుంటే అమర్ భోజనం కలుపుతూ, అసలు నాకు మృత్యువు ఎటు నుంచి రాబోతుంది, ఎలా నేను అలర్ట్గా ఉండాలి అని అనుకుంటాడు. పెరట్లో బాంబు పేలటానికి ఎదురు చూస్తుందనే విషయం అమర్కి తెలియక రాబోయే మృత్యువు గురించి ఈజీగా తీసుకోలేకపోతుంటాడు. ఏంటి అమర్, భోజనం చేయకుండా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నందిత. అమర్ ఏదో 4 ముద్దలు తిని, ఇంకా చాలు నందిత అంటూ ప్లేట్లో చేయి కడుగుతాడు. అదేంటి, సరిగ్గా భోజనం చేయకుండా చేయి కడుగుతున్నావు అని అడుగుతుంది. అమ్మవారి గుడి దగ్గర కొంచెం ప్రసాదం తిన్నాను అన్నట్టు అభిషేకానికి పూజా సామాన్ తీసుకొని ఇవాళ రాత్రికి 9 గంటలకి రమ్మన్నారు. నిన్ను 9 గంటలకి గుడి దగ్గర డ్రాప్ చేసి వస్తాను, రెడీగా ఉండు అని చెప్పి నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటానందిత అని వెళ్ళిపోయాడు. అమర్ ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకొని నందిత బాధపడుతుంటుంది. అమర్ రూములోకి వచ్చి
స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ, అసలు ఏ రూపంలో నాకు మృత్యువు రాబోతుంది, అది తెలుసుకోవడం ఎలా అని అనుకొని ఆలోచిస్తుంటాడు. గంటలు గడుస్తుంటాయి. చైతన్య పందిరి ఎక్కి మల్లెలు కోస్తుంటే శివంగి ఆ మల్లెలని మాలలాగా కడుతుంటుంది. టైం గడిచే కొద్దీ పందిరి కింద ఆ మంచం చైతన్య శివంగి చేతుల్లో అందంగా అలంకరించుకుంటూ ఉంటే నందిత కోడల్ని దగ్గరుండి శోభనానికి రెడీ చేస్తుంటుంది. నందితని గుడికి తీసుకువెళ్ళటానికి అమర్ కూడా రెడీ అవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.